ఆఫీస్ పోలేదా? సార్ వెళ్ళాలి సార్. సరే ఓకే సార్. అదేమో మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను చేస్తా మాట్లాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట్లాడినావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్ సార్. ఇప్పుడు అదే వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. ఇన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియదు కొడుకు మీద. శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా కాబట్టి ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. నేను మనోని అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచిగా వస్తాయిలే, నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పుండాలి శ్రీధర్. లేని పన్నట్టు అన్ని అసలు కల్పించినావు. ఇవన్నీ నిజాలంటే నేను అట్ట చెప్పలేదు ఇట్లా చెప్పలేదు అంటాడు ఎవరు మనిషి. ఒక విషయం, మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ కాల్ ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు, కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను? అసలు శ్రీధర్ దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు బయటది. ఏంటి సార్? జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లలు ఎవరో మనకు సంబంధించిన పిల్లలు మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే, ఏంట్రా బాబు నేను ఇంత జెంటిల్ గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే అని పెడితే మీ వాడు రాంగ్ ట్రాక్ లో ఫ్లడ్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి ఆడి నెంబర్ హ్యాక్ అయ్యిండదురా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటుంది, వాడు మంచివాడు వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేయించిన. వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే, నేను మా కొడుకు కూడా ఎందుకు తెలియాలని, అది తప్పులే, అది వాడి అకౌంట్ హ్యాక్ అయ్యింది, అది కావాలని చేస్తారు వేరే పార్టీలో అది అని చెప్పి, కానీ అది ఫ్యాక్ట్. వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించాడు. సిగ్గులేదా అంటే నేనేమంటానంటే విపరీతమైన అదేంటి ఆ పిల్ల చేస్తుంది నాది చపలత్వం. పిల్ల చేష్టాలు లేకపోతే ఆడవాళ్ళ మీద అంతా మాట్లాడితే ఇంక దానికే అన్నట్టు అనుకుంటే ఇంకా అది. నేను పబ్లిక్ గా నిన్న అతన్ని నేను ఎప్పుడు తెలిసి ఆపాను, వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన, ఓకే మీరు ఆ పాపతో మాట్లాడు, వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ పాప బతకగలదు, రేపు ఇంకొక పాప పరిస్థితి ఏందని అడిగినమ్మా నేను. ఇతనికి ఎక్కువ ఉంది చబలత్వము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పాలి కూర్చోబెట్టి అని చెప్పి అందరితో మాట్లాడి, అంటే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ చెప్పిన. మనం బయట సివిల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఏజ్ లే అనుకొని మనం 1-2 సార్లు క్షమించగలం, ప్రతిసారి అయితే క్షమించలేం, ఆ స్టెప్ కూడా తీసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ తెలుసా సార్ స్టాప్ చేసింది? టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి. అయ్యో తప్పలేదు. వైఫ్ ఉంది, నేను ఒకసారి వీడియో కాల్లో ఉంటే వాళ్ళ వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే, ఇది లెగిన్ లేస్తుంది, ఇది లెగిన్ లేసినా సరే శ్రీధర్ ఓకే వాడు అలాంటోడు. నేను అందుకే అంత స్ట్రిక్ట్ గా ఉండింది. నాకేమి ఇదేంటి, నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు, వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ, వాడు పక్కకైతే పోకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. వాళ్ళ వైఫ్ ఎవరు సార్? అన్న అని పిలిచినప్పుడు ఆమె వదిన అవుతుంది కదా సార్. దరిద్రుడు.
ఇంకా ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్? ఇంకా నాకు ఫుల్ బ్లడెడ్ గా నాకు అర్థమైంది. మాదొక్క ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్లు వేసుకుంటే ఏంటి ఆ మాటలన్నీ? నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో. నేను స్టిల్ ఏదైనా గొడవ వస్తే రే నువ్వు ఇలాంటి నా కొడుకు నేను నిన్ను అందుకే రిస్ట్రిక్ట్ చేసింది అనేసి నేను డైరెక్ట్ గా చెప్తాను, చేస్తాను. వాడు నీతో ఇవన్నీ షేర్ చేసినాడు కాబట్టి వచ్చుంటాడమ్మా. నాకు ఇప్పుడు అర్థమైంది అటువంటివన్నీ నీతో. నేను సరే రారా నేను కూడా మాట్లాడతాను, నువ్వేమన్నావు అంటే అప్పుడు భయపడి ఉంటాడు. నాకు అర్థమైంది. నేను డైరెక్ట్ గా అడిగేస్తాను. పోస్ట్ లో దానికో దీనికో కాదు. ఎందుకు సార్ ఇలాంటి మాటలు? నేను అయినా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే. నేను అంటాను, నేను కోపంలో అంటాను, నీ గురించి నీ అమ్మకి తెలిసినా నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరు రా శ్రీధర్ అని చెప్పేసి. మనిషి 2-3 బొట్లు పెట్టేసి కూర్చొని లోపల అటువంటి ఆలోచన ఉంటే ఎవరేం చేయలేరు కదా. చిచ్చి బాబాయ్, రోజు పొద్దున్న ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళటం? అదే బయట అన్ని పనులు చేసేసి నువ్వు నమ్ముతావు షాక్డ్ నువ్వు చెప్పిన 2 అంశాలు నాకు అసలు వినడానికి అసహ్యంగా అమ్మా. నాకెలా ఉంటుంది? ఓకే, అందువల్ల వీడు కుక్కను చూసినా వదలడని మీరు స్థితి అయితే ఉంటారు. నాకు అర్థమైంది. అవును సార్, చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు.